తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఆర్ఎస్ అధికారి శ్రీరామ్ శాంతిరాజు గురువారం రాత్రి చెంచుపేటలోని ఒక ఫంక్షన్ హాల్లో వివాహానికి హాజరయ్యి తిరిగి వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో కారు వద్దకు వచ్చి చూడగా అద్దాలు ధ్వంసం చేసి ఉండడాన్ని గమనించారు. కారులోని బ్యాగ్ మాయమైనట్లు గుర్తించారు. బ్యాగులో 3 యాపిల్ ఫోన్లు, 5 లక్షల నగదు, 100 గ్రాముల బంగారు ఆభరణాలు, పాస్పోర్ట్, క్రెడిట్ కార్డులు ఉన్నట్లు 3 టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దానితో పాటు కొల్లిపర మండలంలో గురువారం రాత్రి తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. కొల్లిపర మండలం తూములూరులో భారీ చోరీ జరిగింది. మోటూరు మధుసూదన్ రావు ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. మధుసూదన్ రావు రాజోలులో రైస్ మిల్ నడుపుతూ ఉండగా ఆయన భార్య, పిల్లలు పండక్కి నరసరావుపేట వెళ్లారు. ఇంటి తాళం పగలగొట్టి ఉండడం గమనించిన స్థానికులు వారికి సమాచారం ఇచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 96 గ్రాముల ఆభరణాలు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొల్లిపర ఎస్ఐ కోటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్ రావు మాట్లాడుతూ పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లామని, ఇంట్లో చోరీ అయినట్లు పోలీసులు ఫోన్ చేసి చెబితేనే తెలిసిందని, ఇంటికి వచ్చి చూడగా బంగారం పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో చోరీ జరగడం